హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బకాయిల చెల్లింపులు ఒక్కొక్క ఉద్యోగికి 8,00,000 అకౌంట్‌లో జమ. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఎండ్ అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా అయితే మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే జీవితాంతం ప్రభుత్వ సేవలో గడిపి పనిచేసి సో, విశ్రాంత జీవనం గడపాల్సినటువంటి సమయంలో ఆర్థిక ఇబ్బందులతో వీరు సతమతమవుతూన్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందటం లేదు అని గత 30 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి దుర్భర పరిస్థితిని చూడలేదు అని చెప్పి పెన్షనర్స్ అయితే కంటతడి పెడుతూ ఉన్నారు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు దానికి సంబంధించి గణాంకాలన్నీ కూడా తెలుసుకుందాము. మొదటిది నిలిచిపోయిన గ్రాట్యుటీ కోట్లల్లో బకాయిలు. ఉద్యోగ విరమణ చేసిన వారికి ప్రభుత్వం నిబంధనల ప్రకారంగా గరిష్టంగా 16,00,000 వరకు గ్రాట్యుటీ చెల్లించాల్సి ఉంటుంది. సో, అందిన సమాచారం ప్రకారం గత ఏడాది జూన్ నుండి ఇప్పటి వరకు ఒక జిల్లా పరిధిలోనే వివిధ శాఖల్లో దాదాపుగా 593 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేశారు. సో, వీరికి ప్రభుత్వం చెల్లించాల్సిన గ్రాట్యుటీ మొత్తమే దాదాపు 94,00,00,000 పెండింగ్‌లో ఉంది. ఈ డబ్బు రాక చాలామంది పెన్షనర్స్ తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రెండోది ఎర్న్డ్ లీవ్ డబ్బులు కూడా జమే. సర్వీస్‌లో ఉండగా వాడుకోకుండా మిగుల్చుకున్న సెలవులను రిటైర్మెంట్ సమయంలో నగదు రూపంలోకి మార్చుకునే వెసులుబాటు ఉద్యోగులకైతే ఉంటుంది. ఒక్కో ఉద్యోగికి దాదాపు 300 రోజుల ఎర్న్డ్ లీవ్‌ను సరెండర్ చేస్తారనమాట గరిష్టంగా. సో, దీని ద్వారా ఒక్కొక్క పెన్షనర్‌కు సగటున 8,00,000 వరకు కూడా రావాల్సి ఉంటుంది. మరి పైన పేర్కొన్న 593 మంది పెన్షనర్లకు సంబంధించి కేవలం ఈ ఈఎల్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిలే సుమారు 47,00,00,000 ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఇకపోతే మూడోది శుభకార్యాలు, వాయిదా కుటుంబాల్లో విషాదం. శుభకార్యాలు అయితే వాయిదా పడుతున్నాయండి. కుటుంబాల్లో విషాదం అయితే నెలకొంటోంది. ఈ యొక్క డబ్బులు సమయానికి అందకపోవడం వల్ల. రిటైర్మెంట్ సమయంలో వచ్చే పెద్ద మొత్తాన్ని నమ్ముకొని చాలామంది ఉద్యోగులు ప్లాన్ వేసుకుంటారు. పిల్లల పెళ్ళిళ్ళు, సొంత ఇంటి నిర్మాణం, ఆరోగ్య సమస్యలకు చికిత్స ప్రభుత్వం నుండి చిల్లిగవ్వ రాకపోవడంతో చేతిలో డబ్బు లేక ఇళ్లల్లో జరగాల్సినటువంటి శుభకార్యాలను సైతం అనివార్యంగా వాయిదా వేసుకుంటున్నారు. వడ్డీలకు తెచ్చి మరీ కుటుంబాలను నెట్టుకొస్తున్నామని పెన్షనర్స్ అయితే వాపోతున్నారు. ఇక సుప్రీంకోర్టు తీర్పు బేఖాతరే. న్యాయపరంగా చూస్తే ఒక ఉద్యోగి రిటైర్ అయిన 3 నెలలలోపు వారికి అందాల్సిన బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి ఏవైతే అందాలనో అవన్నీ కూడా క్లియర్ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలైతే ఉన్నాయి. ఒకవేళ 3 నెలలు దాటితే ఆ ఆలస్యానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే 3 నెలలు కాదు కదా! ఏకంగా 18 నెలలు ఆహ్, గడుస్తున్నా గూడా బెనిఫిట్స్ అందటం లేదు. కోర్టు తీర్పులను సైతం ప్రభుత్వం అమలు చేయడం లేదని పెన్షనర్ల సంఘాల నాయకులు మండిపడుతున్నారు. న్యాయ పోరాటానికి సిద్ధం. కోర్టు మెట్లెక్కనున్నటువంటి పెన్షనర్స్. ప్రభుత్వంపై ఆశలు వదులుకున్న పెన్షనర్స్ ఇప్పుడు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖలో పనిచేసిన రిటైర్ అయినటువంటి ఉద్యోగులు తమకు రావాల్సిన బకాయిల కోసం హైకోర్టులో కేసులు వేయడానికి సమాయత్తం అవుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని కోర్టు దృష్టికి తీసుకెళ్లి తమ న్యాయపరమైన డబ్బులు సాధించుకోవాలని నిర్ణయించుకున్నారు. పెన్షనర్ల జీవితాంతం చెలగాటం వద్దు అని రిటైర్డ్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. సో, వారి సర్వీస్‌ను గౌరవించి చట్ట ప్రకారం వారికి రావాల్సిన గ్రాట్యుటీ, ఈఎల్ మరియు ఇతర బెనిఫిట్స్‌ను తక్షణమే విడుదల చేయాలి. ఆలస్యం అయ్యే కొద్దీ వారి ఆగ్రహం పెరిగి అది ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతకైతే దారితీసే అవకాశమే ఉంది. సో, ఈ వీడియోనైతే తోటి పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ యొక్క ప్రాబ్లమ్ అనేది ఒక్క ఏపీలోనే కాదు, మరియు తెలంగాణలో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా కొన్ని రాష్ట్రాల్లో ఈ సమస్య అనేది ఉంది. సో, దీనిపై గట్టిగా పోరాటం చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది.